అందరికీ నమస్కారం. మంత్రిని ఎమ్మెల్యే గారు తన పనితనాన్ని చూస్తే జాలి కలుగుతా ఉన్నది. ఈ సమాజాన్ని మేలుకొల్పాలని, ఏ విధంగా ఓట్ల కోసం అలవాటు పడ్డది కుటుంబం ఈ నియోజకవర్గ ప్రజల్ని ఓట్ల కోసం తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచిస్తలేడనేది అనేక విషయాలను ఈ సమాజం దృష్టికి తీసుకొచ్చడంలో భాగంగా నిన్న ఆయన చాలా గొప్పగా న్యాక్ సెంటర్ను మంజూరు చేయించుకొచ్చినా అని చాలా పెద్దగా ఇదేదో ఈ తెలంగాణలోనే అద్భుతం సృష్టించినట్టుగా పేపర్లు కూడా అదే విధంగా రాస్తా ఉన్నాయి. చాలా బాధ కలుగుతూ ఉన్నది పేపర్లను కూడా చూస్తుంటే. అది చాలా ఆలస్యమైంది, అవమానపడాలి మంత్రిని ఎమ్మెల్యే. ఎందుకంటే ఈయన మొదటిసారి ఎమ్మెల్యే కాదు, వీళ్ళ కుటుంబం 8వసారి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నది. ఈయన 5వసారి ఎమ్మెల్యే. ఇవాళ 20 సంవత్సరాలుగా ఈయనొక్కడే ఎమ్మెల్యే పదవిలో కూర్చున్నాడు. అవమానపడాలంటున్నా నేను. ఎందుకంటే ఈ సమాజం మీద కనీసం ధ్యాస ఉన్నా, ఈ సమాజం అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఉన్నా ఈ న్యాక్ సెంటర్ ఎప్పుడో రావాలి. 2004 నుంచి 2009 మధ్యలోనే జీవన్ రెడ్డి గారు జగిత్యాల్లో తీసుకొచ్చిండు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు 9కి ముందే తీసుకొచ్చిండు అక్కడ న్యాక్ సెంటర్. ఈయనతో పాటు వాళ్ళ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, ఆయన దాదాపు మార్చిల్నే తీసుకొచ్చిండు. ఆయన కూడా పొన్నం ప్రభాకర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. ఈ కుటుంబం 40వ సంవత్సరంలో నడుస్తూ ఉన్నది. నాయన 15 సంవత్సరాలు, ఈయన 25 సంవత్సరం. అంటే ఏ విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నదో ఇవాళ మంత్రిని సమాజం ఒకసారి అప్రమత్తం కావాలి. ఈ న్యాక్ సెంటర్ను పూర్తిగా వివరంగా చెప్పలేదు. మళ్ళా న్యాక్ సెంటర్ బిల్డింగ్ అయిన తర్వాతనే ప్రారంభమవుతుందా, అప్పటి వరకు ఏదైనా అద్దె భవనాలలో ప్రారంభం చేస్తాడా, అప్పుడు అయినాకనే చేస్తాడా, ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అది క్లారిటీ చెప్పాలి మంత్రిని ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా. ఈ నియోజకవర్గ ప్రజల బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి మళ్ళా తిట్టిపించడం పరిష్కారం కాదు. తిట్టిపిస్తావు నువ్వు తప్ప, నువ్వేం మాట్లాడవు, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఈ సమాజానికి అర్థం కావాలి నేనేం అడుగుతున్నా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే ఏం వ్యవహారం చేస్తున్నాడో కనీసమైన అవగాహన వస్తుందని నేను ఆ భావంతో ఈ విషయాన్ని సమాజం ముందర పెడుతున్నా. ఎందుకు నేను బాధపడుతున్నా అంటే ఈ సోకాల్డ్ ఎమ్మెల్యే ఇటువంటి పనులు ఇంకా అనేకం ఉన్నాయి ఈ సమాజం ముందర పెట్టేటి ఉన్నాయి. మేము అవి పెడతాం ఒకటి తర్వాత ఒకటి. ఎందుకు నేను బాధపడుతున్నా అంటే దాదాపు 32 నెలలు అయిపోయింది, అంటే 3 సంవత్సరాలకు సమీపంలో ఉన్నాం. ఇగో కోడిగుడ్లు బంద్ అని పేపర్లు వచ్చింది. కోడిగుడ్లు బంద్, డబ్బులు లేక కోడిగుడ్ల సప్లై బంద్ అని ఇవాళ పేపర్లలో కనబడుతున్నది. డబ్బులు లేక అనేక కార్యక్రమాలు, పెద్దపల్లి కాటారం రోడ్డు పూర్తి చేయడానికి ఒక 5-6 కోట్ల రూపాయలు వెచ్చించలేకపోతున్నాడు ఎమ్మెల్యే. రోడ్డు మీద మొన్న ప్రజలు కూడా ధర్నా చేశారు. రాను ఇంకా పనులు జరగాయి. మొదటి సంవత్సరంలోనే ఇలాంటి పనులు ప్రారంభం కావాలి. ఇవాళ నువ్వు 32 నెలల తర్వాత దీనికి జీవో తీస్తే ఇప్పటి వరకు నువ్వు తెచ్చిన జీవోలు ఎన్ని, ఆ జీవోలలో ఎన్ని త్వరిత పురోగతిలో ఉన్నాయి ఇవాళ ఈ సమాజానికి చెప్పాలి మంత్రిని ఎమ్మెల్యే. జీవోలను తీసుకొచ్చుడు, పెద్దగా పేపర్లలో రాయించుకున్నాడు, ఇదేదో ఈయనే సృష్టించినట్టు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఇదే అయినట్టు. అసలు రాష్ట్రాలు కూడా ఆలోచించాలి. మంత్రి 32 నెలలైంది, ఏం చేసిండు ఈ మంత్రినికో ఇవాళ పత్రికలు ఒకసారి దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి పత్రికలు న్యాక్ సెంటర్ తెచ్చిందని గొప్పగా రాస్తున్నాను. నేను అందుకే డిమాండ్ చేస్తున్నా, న్యాక్ సెంటర్ భవనం కట్టినాక ప్రారంభం చేస్తావా, రేపటి నుంచే ప్రారంభమైతే జవాబు చెప్పాలి. వారా అద్దె భవనంలో తీసుకొని ప్రారంభిస్తావా, ఈ బిల్డింగ్ పూర్తయినాకనే ప్రారంభిస్తావా? 20 కోట్లు తెచ్చిందంటారే సన్నాసి,
జీవన్ రెడ్డి 2009 ముందే 20 కోట్లతోటి శాంక్షన్ చేసిండు. నువ్వు ఇవాళ 20 కోట్లు చెప్తున్నావు. జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో 2000 సంవత్సరానికి 9కి ముందు 20 కోట్లతో భవనం కట్టిండు ఆ రోజే. అది వాళ్ళ కనీసం 40 కోట్లు కావాలని కట్టాలంటే. అలాంటి భవనం కట్టాలంటే డబల్ వేసుకున్నా కూడా 40 కోట్లు కావాలి. నీ 20 కోట్లు తెచ్చింది తక్కువనే. దీని పెద్ద సిపాయిగా నువ్వు చెప్పుకుంటున్నావు. నీ సిపాయితనం ఏమీ లేదు. ఇప్పటికే నువ్వు క్షమాపణ చెప్పాలి మంత్రిని సమాజానికి. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సమాజం నీ కుటుంబానికి అవకాశం ఇస్తే ఈ సమాజం కోసం ఏమీ ఆలోచిస్తలేవు. 32 నెలలు దాటిపోయింది. ఇంకొక 4 నెలలు అయితే కథం అయిపోయాయి నీ కథ. 3వ సంవత్సరం అయిపోతే 4వ సంవత్సరం స్టార్ట్ అయితే 4వ సంవత్సరం తర్వాత మిమ్మల్ని అడిగేటోడు ఉండడిగా. చేయమన్నా కూడా రారు. మీరు పైసలు ఇస్తలేరని, మీ పైసలు ఇస్తలేవని ఒక్క పని కూడా ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. నువ్వు ఇలా ఒక జీవో పట్టుకొచ్చి 20 కోట్లని అంటే మేము సంకలు గుద్దుకోవాలిగా. నువ్వు ఎంతమందిని అమాయకం చేసినా పుట్టమదును మాత్రం అమాయకం చేయలేవు దిద్దుల శ్రీధర్. అది గుర్తుపెట్టుకోవాలి. మేము పూర్తిగా ఈ శ్వాస పోయినాకనే మాత్రమే నిన్ను వదిలిపెడతాం తప్ప అప్పటి వరకు ఈ సమాజం మేల్కొల్పు కోసం. ఇవాళ న్యాక్ సెంటర్ 32 నెలలకు ఎందుకు తెచ్చినో జవాబు చెప్పి. ఇవాళ 32 నెలల నీ తోటి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, ఫస్ట్ టైం మంత్రి, నువ్వు 3వసారి మంత్రి. ఆయన మార్చిలో తీసుకొచ్చింది జీవో. ఆయన మార్చిలోనే ఆయన జీవో వచ్చింది. ఎప్పుడు? ఆయన మార్చి 4/3/2026 నీ జీవో నిన్న వచ్చింది. అంతేనా? ఎప్పుడు వచ్చింది నీది? 16/7/24. ఎమ్మెల్యే కన్నా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కన్నా కూడా నువ్వు ఎన్నుకున్నావు. ఎంత అవమానపడాలి నువ్వు, ఎంత బాధపడాలి అంటే ఈ ప్రజల మీద నీకు ప్రేమ లేదు. పొన్నం ప్రభాకర్ సొంత కాన్స్టిట్యున్సీ కాకపోయినా కరీంనగర్ బిడ్డ అయినా హుస్నాబాద్లో వాళ్ళు ఉండి అక్కడ నీకన్నా ముందుగా పనిచేస్తున్నాడు. నీ పనితనం ఎటుపోతున్నదో ఒకసారి ఆలోచించుకో. మళ్ళా రేపు పొద్దున తిట్టిస్తావు నువ్వు. అంతే. నీకు వచ్చిన విద్య ఏంటంటే మా వాళ్ళతోటి మళ్ళీ మా ఎస్సీలను బీసీలు తిట్టు, లంజోడు కాని తిట్టు, ముండోడు కాని తిట్టు, రౌడీ అని తిట్టు, గుండా అని తిట్టు, తిట్టు తిట్టు తిట్టు. నువ్వు ఇదే పని చేస్తావు రేపు పొద్దున. దీనికి చెప్పవు సన్నాసివి నువ్వు సన్నాసి. ఒకవేళ నువ్వు నీ దగ్గర నిజమైన నీతి జాతి ఉంటే నువ్వు చెప్పు రేపు పొద్దున. ఎందుకు ఇన్ని సంవత్సరాలు దీనికి టైం పట్టింది? నీతో కలిసి పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే 2004 నుంచి 2009 వరకు నువ్వు ఎమ్మెల్యేవు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేవు నువ్వు. ఆ రోజు నువ్వు ఎందుకు పనిచేయలే? ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు చేయాలిగా. నువ్వు చదువుకున్న ఎమ్మెల్యేవే కదా. మీ నాయన మాజీ స్పీకరే కదా. అంటే ఈ మోసం చేసుడు బంద్ చేయి. ఇదేం చేస్తావు మళ్ళా? ఇప్పటికీ నువ్వు తెచ్చిన కాగితం ఒక్క పని కూడా జరుగుతలేదు. ఒక్క పని ఏమైనా ఉంటే కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, కేసులు పెట్టుడు తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు. హైదరాబాద్ నుంచి మంత్రి వరకు మొదలు పెడితే కూలగొట్టుడు, కేసులు పెట్టుడు, ఈ రెండే. కనుక నేను దీన్ని తీవ్రంగా ఈ సమాజాన్ని అమాయక ప్రజలుగా చూడడమే నేను భావిస్తున్నా. ఇంత ఆలస్యం చేసినందుకు చెప్పుతోటి చెంపలేసుకోవాలని ఎమ్మెల్యేలను సూచన చేస్తున్నా. దీనికి జవాబు చెప్పాలి. ఇది తక్షణమే ప్రారంభిస్తావా, బిల్డింగ్ అయినాక ప్రారంభిస్తావా? ఇది తక్షణమే ప్రారంభం కావాలి. నువ్వు ఒకవేళ నువ్వు నిజంగానే నువ్వు సిపాయి ఎమ్మెల్యేవి అయితే నువ్వు తక్షణమే దీన్ని అమలులోకి తీసుకురా. రేపటి నుంచి ప్రారంభించు. ఈ న్యాక్ సెంటర్ రేపటి నుంచి ప్రారంభం కావాలి. ప్రారంభం అయితే కొంతనన్నా కొంత మేలు జరుగుతుంది మా ఈ సమాజానికి. ఇప్పటికైనా కొంతనన్నా కొంత అవకాశాలు దొరుకుతాయి. కనుక ఇదేదో మళ్ళీ కాగితాలకే పరిమితం కావద్దని, ఈ కాగితాలు చూపించే నువ్వు మమ్మల్ని మోసం చేయలేవని. ఎక్కువ సంవత్సరాలు ఎవరు కూడా మోసం చేయలేరు. నీకు కలిసి వస్తుంది నీ కుటుంబానికి. అమాయకంగా నేను నమ్ముతున్నారు సమాజం. నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావని నమ్ముతున్నారు తప్ప నీ అంత నీచుడు, చీకటి, ఐసుగడ్డతో కోసేటోడు ఈ భారతదేశంలో ఎక్కడ లేడనేది అది నాకు మాత్రమే తెలుసు. కనుక మేము ఉపేక్షించము. ఇది పూర్తిగా ఇదొక తుగ్లక్ చర్యగా నేను భావిస్తున్నా. ఎమ్మెల్యే ఇప్పటికే జవాబు చెప్పాలి. ఇది ప్రారంభం ఎప్పుడైతుంది, ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తాడు, అప్పటి వరకు అద్దె భవనంలో ప్రారంభిస్తాడా లేదా, ఆలస్యమైన దానికి కారణం చెప్పాలి. హుస్నాబాద్ ఎమ్మెల్యే కానీ లేటుగా తెచ్చినందుకు కారణం చెప్పాలి.
ఇవన్నిటి కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.